కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. ఈ సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది మాటలు, దేవుని మాటలు శ్రద్ధగా విని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మీరందరూ కూడా దేవుని వాక్యం నిలుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో వెలుగుని నింపాలని, వెలుగు సంబంధమైనటువంటి బిడ్డలుగా మనం మార్చబడాలని ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా గమనించాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము చాలా జాగ్రత్తగా విందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 33, 34 వచనాలు శ్రద్ధగా చదువుదాం. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మును విడుము, మమ్మును నశింపజేయవచ్చితివా? నీవెవడివో నేనెరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడివని బిగ్గరగా కేకలు వేసెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ సందర్భము చాలా ముఖ్యమైన సందర్భం. కొద్ది నిమిషాలు వినండి. ఈ సందర్భము చాలా ముఖ్యమైన సందర్భం. యేసుక్రీస్తు వారు గలిలయలోని కపెర్నహూములోనికి వెళ్ళి అక్కడ సమాజ మందిరములో అక్కడున్న ప్రజలందరూ కూడుకొని ఉండగా వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్పుట కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. బాగా వినండి. దేవుని మాటలు చెప్పటానికి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి ఆ విశ్రాంతి దినాన అందరూ కూడా సమాజ మందిరంలోనికి రావాలి. విశ్రాంతి దినాన ప్రజలందరూ ఏం చేయాలమ్మా? సమాజ మందిరంలోనికి రావాలి. సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మరొక ఆయన కూడా వచ్చాడు. ఆయన ఎవరు? మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఏమి రాయబడిందంటే, వారు సమాజ మందిరములో ఉండినప్పుడు, బాగానండి, వాళ్ళు సమాజ మందిరములో ఉండినప్పుడు అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు అక్కడ ఉన్నాడు. ఇక్కడేనండి వాక్యం వినండి. అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. అపవిత్రమైనటువంటి దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడున్నాడు. వాడికి ఏ ఆత్మ పట్టింది? అపవిత్రమైన దెయ్యపు ఆత్మ. అంటే దెయ్యం ఆత్మని చెప్పొచ్చు కదా. అపవిత్రమైన దెయ్యపు ఆత్మ అంటే బాగా ఆలోచించండి. పవిత్రత ఉన్నది, అపవిత్రత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, అపరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది, అవినీతి ఉన్నది, న్యాయం ఉన్నది, అన్యాయం ఉన్నది, మంచి ఉన్నది, చెడు ఉన్నది. ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ దెయ్యపు ఆత్మ ఎలాంటి దెయ్యపు ఆత్మ పట్టిందంటే అపవిత్రమైనటువంటి దెయ్యపు ఆత్మ ఇడిగి పట్టిందమ్మ. దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడమ్మా? సమాజ మందిరంలోనికి వచ్చాడు. అక్కడ మీరు బాగా చదవండి, గుర్తుంది. ఎక్కడున్నాడంట?
ఆ సమాజ మందిరంలో ఏడున్నాడు? సమాజ మందిరంలోనికి ప్రజలు వచ్చారక్క. సమాజ మందిరంలోనికి అందరు జనులొచ్చి కూర్చున్నారు. సమాజ మందిరంలో అందరూ ఉన్నప్పుడు అందరూ దేవుని యొక్క బాగానండి. మా వాక్యం వినండి. దేవుని యొక్క మాటలు వినుచూ ఉన్నారు. చెప్పే వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండినప్పుడు అపవిత్రాత్మ పట్టిన అంటే అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడు అక్కడికొచ్చాడు. వాడు వస్తాడని ఎవరైనా ఊహించుంటారా? ఎందుకంటే వచ్చిన వ్యక్తి లోపల కూర్చున్నాడు. బయట కూర్చోలేదు. సమాజ మందిరములో కూర్చున్నాడు. సమాజ మందిరములో పరిశుద్ధులే కూర్చోవాలి. అంతే కదక్క? సమాజ మందిరములో నీతి కలిగిన వాళ్ళే ఉండాలి. అవినీతిమంతులు ఉండకూడదు. సమాజ మందిరములో దేవుని బిడ్డలే ఉండాలి. దెయ్యపు బిడ్డలు ఉండకూడదు. బాగా అర్థం చేసుకోండి. అయితే అపవిత్రమైనటువంటి దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు సమాజ మందిరంలోనికి వచ్చాడు. ఇప్పుడు సమాజ మందిరంలోనికి వచ్చినటువంటి వ్యక్తి వానిలో ఉన్నటువంటి ఆత్మ ఏ ఆత్మది? దెయ్యపు ఆత్మ. దెయ్యపు ఆత్మ ఈ మనిషికి పట్టినప్పుడు ఈ మనిషి మాట్లాడుచూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏదో అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు నిలబడి మాటలు చెబుతూ ఉన్నాడు. బాగానేనమ్మా. యేసు ప్రభువారు నిలబడి సమాజ మందిరానికి వాక్యము చెబుతూ ఉన్నాడు. అంటే దేవుని గ్రంథాన్ని వివరిస్తూ ఉన్నాడు. వివరిస్తూ ఉన్నప్పుడు ఈడు మాట్లాడుతున్న మాట ఏందో మనం విందాం. వాడేమంటున్నాడు చూడండి అక్కడ. నజరేయుడు అయిన యేసు మాతో నీకేమి? ఇప్పుడు ఎవరితో ఎవరికి సంబంధం అవుతా అంటున్నాడు ఇక్కడ? అపవిత్రాత్మ ఏమంటుందంటే అమ్మా, మాతో నీకేం పని? మరి ఇంకెవరితో అయినా పని? బాగానండి. మాతో నీకేం పని అన్నాడు. మరి ఇంకెవరితో యేసు ప్రభు వారికి పని? బాగానండి అక్క. మాతో నీకేమి పని అని అంటున్నాడు. ఇప్పుడు ఎవరితో యేసు ప్రభు వారికి పని? బాగా వినాలి మీరు వాక్యం ఆలోచించండి 10 నిమిషాలు కొంపలే మునిగిపోవు. నేనేం తొందరగా వెళ్ళిపోను. నిదానంగానే అందరికి అర్థమైతే చెప్పు. మాతో నీకేం పని? అంటే ఇక్కడ ఎవరు మాట్లాడేది? దెయ్యం. అంటే దెయ్యం ఏమంటుందంటే మాతో నీకేం పని యేసుప్రభు అంటుంది. మరి ఎవరితో యేసుప్రభు వారికి పని? ఎవరితోనక్క? ఇప్పుడు బాగా వినాడు. అర్థమవుతుంది నేను చెప్పేది అర్థం కావట్లేదా? మాతో నీకేం పని అన్నది. ఎవరు అన్నది? దెయ్యం. మరి యేసుప్రభు వారికి ఎవరితో పని? యేసు ప్రభువుకు మనుషులతో పని, దెయ్యాలతో పని కాదు. అర్థమవుతుందా? యేసు ప్రభువుకు మనుషులతో పని. యేసు ప్రభువు మనుషులను బాగు చేయటానికి వచ్చాడు. యేసు ప్రభువు మనుషుల జీవితాలను సస్యశ్యామలం చేయటానికి వచ్చాడు. యేసు ప్రభువు మనుషుల జీవితాల్లో గొప్ప మేలులు చేయటానికి వచ్చాడు. యేసు ప్రభు కుటుంబాలను బాగు చేయటానికి వచ్చాడు. యేసు ప్రభు బిడ్డలను బాగు చేయటానికి వచ్చాడు. యేసు ప్రభు సమాధానం లేని కుటుంబాలకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. యేసు ప్రభు వారు చెడిపోయిన కుటుంబాలను బాగు చేయటానికి వచ్చాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభువుకి ఎవరితో పని లేదంటుంది? దెయ్యాల కోసం కాదు యేసు ప్రభు వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి మొదట మీరు. దెయ్యాల కోసం రాలేదు. అందుకని దెయ్యాలు మాట్లాడుతున్నాయి ఇక్కడ. మాతో నీకేం పని? ఎవరితో ఎవరికి పని కాదు ఇక్కడ. దెయ్యాలు చెప్తున్నాయి మాతో నీకేం పని? మాతో నీకేం పని అసలు? నీ పని నువ్వు చూసుకోమన్నాడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే నీతో నాకు పని లేదు. నీవు పట్టిన ఆ మనిషితో నాకు పని ఉంది. బాగా అర్థం చేసుకోండి. మీతో నాకేం పని, ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ చంపేశాను, కట్టికి చీకటి గల బిలంలో కొట్టేశాను. మీకు నేనంటే అంత భయమో నాకు మీకు తెలుసు. నిజంగా కావాలంటే యాకోబు రాసిన పత్రిక 2:19 వచ్చిన ఒకసారి ఇది ఇక్కడే ఉంచండి. మన సబ్జెక్ట్ ఇదే 2:19 అనుకుంటాం చూడు. యాకోబు రాసిన పత్రిక 2:19 అనుకుంటాం చూడండి.
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. అంటే దెయ్యాలకు యేసుప్రభు అంటే అది నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. అందుకని ఇక్కడ దెయ్యములు ఏమంటున్నాయి తెలుసా? యేసు ప్రభు మాతో నీకేం పని అంటున్నాయి. ఎవరనేదక్క? దెయ్యాలు. మీకు బాగా అర్థం చేసుకోండి. చెప్పేది మీకు బాగా అంటే కొద్దిగా లోతులోకి పోండిలే. ఎందుకంటే పైన తాగితే ఉప్పగుంటాయి నీళ్ళు, కొద్దిగా లోతులోకి పోతే తీయగుంటాయి. ఎవరు అంటున్నారు ఇక్కడ యేసు ప్రభుని ఎవరు అంటున్నారు మాతో నీకేం పని అని? దెయ్యాలు అంటున్నాయి. మనుషులు అనరు అక్క. మీరు ఒకవేళ మనుషులు అన్నారనుకోండి, వాళ్ళు కాదు అనేది. వాళ్ళ లోపల ఉన్న అపవిత్రాత్మలు వాళ్ళ చేత అనిపిస్తుంటాయి. మీరేమనుకుంటారంటే వీళ్ళకేంది అసలు, వీళ్ళకేం పని, మంచి మాటలు చెప్తుంటే ఇండ్రు కదంటే వాళ్ళు వినాలని ఉంది. వాళ్ళ లోపల ఒకటి ఉంది చూడు. వాళ్ళ లోపల ఏముంది ఇక్కడ? ఈడి లోపల ఏముంది? ఏముందని రాయబడింది అక్కడ? సమాజ మందిరములో అపవిత్రపు దెయ్యపు పట్టిన వాడొకడు ఉన్నాడు. ఇక్కడ అందరూ వింటున్నారు. ఈడొక్కడికే తలకాయ నొప్పి. అర్థమవుతుందక్క? అందరూ కూర్చొని వింటున్నారు సమాజ మందిరంలో. ఈడొక్కడికే తలకాయ నొప్పి అయిపోయింది. ఎందుకు? యేసు ప్రభు వారికి తెలుసు వాడెవరు. యేసు ప్రభు ఎవరో ఈడికి తెలుసు. అందుకేమంటున్నాడంటే మాతో నీకేం పని? ఎందుకంటే నీవు వచ్చావంటే ఇంకేం చేస్తాం? ఏం చేస్తారమ్మా? మమ్మల్ందరినీ పక్కకు పారదోలుతావు, నాశనం చేస్తావు. మమ్మల్ని నశింప చేయటానికి వచ్చావా? ఇంక కొన్ని రోజులు మేము వీళ్ళని ఏలాలి. ఇంక కొన్ని రోజులు మేము వీళ్ళ జీవితాలను నాశనం చేయాలి. ఇంక కొన్ని రోజులు మేము వీళ్ళ కుటుంబాలను తగలబెట్టాలి. ఇంక కొన్ని రోజులు మేము భార్యాభర్తల మధ్య అన్యోన్య సహవాసం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకు గొడవలు పెట్టాలి. పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య అన్యోన్య సహవాసం లేకుండా ఒకళ్ళంటే ఒకళ్ళు కొట్టుకు చచ్చేటట్టుగా చెయ్యాలి. అప్పుడే ఎందుకు వచ్చావు నువ్వు? అప్పుడే ఎందుకు వచ్చావు? అవి బాధపడుతున్నాయి. పని పూర్తి కాకుండా పిలిస్తే బాగుంటుందక్క? పని పూర్తి కాదు ఇంకా. పని పూర్తి కాకుండా అప్పుడే పిలిస్తే ఎట్లా ఉంటుంది? మీరు పనికి పోయారక్క, ఎమ్మటే రమ్మంటే వస్తారా? పని అయిపోతే కదా వచ్చాననేది. ఇప్పుడు మధ్యలో వచ్చాడేనా? పని అయిపోవాలా? దెయ్యాలు వచ్చిన పని అయిపోయినాయా? మా పని ఇంకా ఉందన్నాడు. మీరు ఇంకా ఉంచితే ఊరు మొత్తాన్ని, ప్రాంతం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేస్తారు. మీరు ఉండకూడదు, మీరు వెళ్ళిపోమ్మని ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చాడమ్మ అక్కడికి. యేసు ప్రభువారు వచ్చినప్పుడు అందరికీ బాగుంది కానీ వీడికి మాత్రం తలకాయ నొప్పి. అర్థమవుతుందా? అందరికీ బాగుంది. ఈడొక్కడికి తలనొప్పి అయిపోయింది. తల భరించలేనంత బాధ అయిపోయింది. ఏందిరా నీకు తలకాయ నొప్పి ఎందుకయిందంటే, ఇదిగో ఈయన మాత్రం నాకు నచ్చలేదన్నాడు. ఎందుకు నచ్చలేనా? ఏం పని చేపించాడో నచ్చలేదు? యేసు ప్రభువా అక్కడ రాయబడిన మాట చదువు. ఏమంటున్నాడు? నాతో నీకేమంటున్నాడా? మాతో నీకేమంటున్నాడా? మాతో అంటే మేము ఒక్కలం కాదు. ఒక్కలమా? వందల మందిమి. వందల మంది ఉండి వందల మందిని బట్టి పాడు చేస్తున్నాం. వందల మంది ఉన్నారు, వాళ్ళు కోట్ల మంది, లక్షల మంది. లక్షల మంది అందరిని బట్టి పాడు చేస్తున్నారు. పాడైపోతున్న కుటుంబాలలోనికి యేసు ప్రభు ఈరోజు పోతున్నాడు. బాగుపడండి అని చెప్తున్నాడు. బాగుపడమని చెప్పేటప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట బాగానే ఉందక్క. శుభ్రం అంటే వినటానికి వినసొంపుగాను, ఆనందంగాను, సంతోషంగా ఉంది యేసు ప్రభు చెప్పే మాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈట పని జరగట్లా ఈయనొచ్చినాక. ఊరి పని జరగట్లా, దెయ్యాల పని జరగట్లా. దెయ్యాల పనికి యేసు ప్రభు అడ్డమైండని యేసు ప్రభుని అంటున్నాడు మాతో నీకేం పని, మా ప్రాంతాలకు వద్దు పొమ్మంట. అరే మీ ప్రాంతాలకు వచ్చి ఏమైనా పాడు చేశారు? అలా ఏమన్నా చెడగొట్టేశారు జీవితాలను? ఏమన్నా కుటుంబంలో భార్య భర్తను పడుచుకోకుండా దేశ దిమ్మరై తిరగమని ఏమన్నా చెప్పాడా? భర్త భార్యను పడుచుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరగమని ఏమన్నా చెప్పాడా? భార్య భర్తతో, భర్త భార్యతో సంతోషంగా ఉండమని చెప్పాడు. పిల్లల తల్లిదండ్రులకు లోబడి జీవించమని చెప్తున్నాడు. నువ్వు కష్టపడిన కష్టార్జితము నీవు అనుభవించు, నీ భార్య అనుభవించాలి, నీ బిడ్డలు అనుభవించాలి, నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. మరి మాతో నీకేం పని అంటున్నాడు ఏంది? చెడు చెప్పేవాడితో పని కావాలా? మంచి చెప్పేవాడితో పని ఉండాలి ఇప్పుడు?
చెడు చెప్పేవాడితో పని ఉండాలా? మంచి చెప్పేవాడితో పని ఉండాలా? మంచి చెప్పేవాడితోనే పని ఉండాలి. ఇప్పుడు మంచి చెప్పేవాడు ఎవరికి నచ్చినాడు? సమాజ మందిరంలో ఉన్న కొంతమందికి నచ్చాడు. కానీ ఎవరికి నచ్చలేదు? అపవిత్రాత్మ పట్టిన వాళ్ళకి నచ్చల. మమ్ము అప్పుడే నశింప చేయుటకు వచ్చితివా? అంటే యేసు ప్రభు అడుగు పెట్టాడంట ఆ ప్రాంతంలో ఏమవుద్దంట? ఏమవుద్దంటమ్మా? యేసు ప్రభు ఏ ప్రాంతంలో అడుగు పెడతాడో, యేసు ప్రభు మాటలు ఏ ప్రాంతంలో వినబడతాయో, యేసు ప్రభు ఏ ప్రాంతంలో జరుగుద్దో, ఆ ప్రాంతాలలో దెయ్యాలకు స్థానం ఉండదు. అందువల్ల ఇవి బాధపడుతుంటాయి. అందువల్ల ఈ టెన్షన్ పడుతుంటాయి. అందుకే వాటికి టెన్షన్. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి. యేసు ప్రభువారు అక్కడికి రాగానే ఏమన్నాడు తెలుసా? మాతో నీకేం పని? మమ్మను పాడు చేయటానికి మమ్మల్ని నశింప చేయటానికి వచ్చావు అంటే, మేము ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని నాశనం చేయటానికి వచ్చాడు? మా చెప్పేది వినబడుతుందక్క? యేసు ప్రభు ఎవరిని నాశనం చేయటానికి వచ్చాడు? ఆ? అపవిత్రాత్మలను నశింప చేయటానికి వచ్చాడు. అపవిత్రాత్మలు ఎవరిని నాశనం చేయటానికి వచ్చినాయి? మనుషులను నాశనం చేయటానికి వచ్చింది. నీవు మనుషులను బాగు చేయటానికి వస్తే యేసు ప్రభు రావాల్సిన పని లేదమ్మా. బాగేనండి. మనుషులు బాగుపడుతూ ఉంటే, మనుషులలో శాంతి సమాధానం ఉంటే, మనుషుల్లో అన్యోన్య ప్రేమ ఉంటే, కుటుంబాలలో ఐక్యత ఉంటే, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటే, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ప్రేమ ఆప్యాయతలుంటే యేసు ప్రభు రావాల్సిన పని లేదు. ఇప్పుడు కరువైపోయింది. అక్రమం విస్తరించుట చేత అనేక మందిలో ప్రేమ కరువైపోయింది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుమన్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ మనుషులలో తగ్గిపోయింది. దేవునికి వ్యతిరేకముగా తిరగబడే మనుషులు పెరిగిపోయారు. మంచి మార్గానికి స్థానము లేదు. చెడు మార్గాలకు స్థానాలు ఉన్నాయి లోకంలో. మంచి పనులు చేద్దామంటే ఇష్టం చూపించేవాడు లేదు. చెడ్డ పనులు చేసి లోకాన్ని పాడు చేద్దామంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. చెడిపోవటానికి మార్గాలే కదమ్మా ఇవన్నీ. మంచిదానికి మార్గం ఏమైనా ఉందా? చెడిపోవటానికి అన్ని మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ మార్గమైనా కూడా చెడిపోవటానికి ఓ ఏకతాటి మీదకి వచ్చారు జనాలందరూ. చెడిపోవటానికి, మంచి వాటికి కాదు. మంచి మార్గంలో ఎవరైనా ఉన్నారంటే వీళ్ళకు దెయ్యం ఏం చేసిందంటే ఇది మనది కాదు అని పక్కకు నెట్టేసింది. అర్థమవుతుందా? ఎవరైనా మంచోడు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో, వీడు చేతగానోడు అంటారు అండి. అయ్యా మంచోడు ఉన్నాడు అనుకోండి, ఏమంటారు అని? చేతగానోడు అంటాడు. ఎందుకు చేతగానోడు అంటాడు? వీడికి రోసం లేదు, వీడికి సీముడు నెత్తురు లేడు, వీడు పనికి మాలినోడు అంటాడు. కష్టపడి పని చేస్తుంటాడు, కష్టపడి డబ్బులు తెస్తుంటాడు, తాగడు, తిరగడు, వ్యభిచారం చేయడు, దొంగతనాలు చేయడు, ఎదుటి వాళ్ళతో గొడవలు పెట్టుకోడు. వాళ్ళు ఒక మాట అన్నా అంటే అన్నీలే, మా తమ్ముడే కదా ఏమవుద్దిలే, మా అక్కే కదా ఏమవుద్దిలే, మా అమ్మా నాన్నలే కదా ఏమవుద్దిలే, వాళ్ళు అంటే అన్నారులే పడదాములంటే నువ్వు చేతగానోడివి అంటారు. అది ఎదురు తిరిగి గొడవ పడితే చేతగాను. అన్న మీద తమ్ముడు గొడవ పడాలి, అన్నను తమ్ముడు కత్తితో పడవాలి, తమ్ముడిని అన్న కత్తితో పడితే వీళ్ళు పౌరుషం కలిగిన వాళ్ళు, చేతైన వాళ్ళు. వాడు ఒక మాట అన్నాడు తలంచుకుంటే ఏమి కాదులే, వాడే రేపు సిగ్గు తెచ్చుకొని మరలా తెలివి తెచ్చుకొని మరలా మన దగ్గరకు వస్తాడు, వాడికి ఆ రోజు విలువ అర్థమవుతుంటే నీ చేతగాక. ఇక్కడ అదే జరుగుతుంది సమాజం. సమాజం ఎలా అయిపోయిందంటే యేసు ప్రభు వారు ఆ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు సమాజ మందిరంలో అందరికీ నచ్చింది కానీ ఈ అపవిత్రాత్మ పట్టిన వాడికి నచ్చల. ఈరోజు యేసు ప్రభు గురించినటువంటి సత్యమైనటువంటి మాటలు ప్రపంచానికి నచ్చకపోవటానికి గల కారణం ఏంటంటే చేసే చెడులు మానుకోమని చెప్తుంది యేసు ప్రభు మాట. చేసే పాపమును విడిచిపెట్టమని చెప్తుంది యేసు ప్రభు మాట. చేసే అక్రమాలను విడిచిపెట్టమని చెప్తుంది యేసు ప్రభు మాట. చేస్తున్నటువంటి దుర్వ్యాపారాలను విడిచిపెట్టమని చెప్తుంది యేసు ప్రభు మాట. చేసేటువంటి అన్యాయపు పనులు విడిచిపెట్టమని చెప్తుంది యేసు ప్రభు మాట. అందువల్ల వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరు మంచోళ్ళు ఉన్నారులే ఈ రోజు అని చెప్పటానికి అలవాటు పడ్డారు. ఎవరు మంచోడు ఉన్నాడు అంటే అలవాటు పడిపోయారు. చెడుకు అలవాటు పడ్డాడు. మంచి వాటికి దూరం అయిపోయిన రోజుల్లో ఉన్నారు ఈరోజు. చెడు గుణాలకు అలవాటు పడిపోయారు.
ఎక్కడ చూసినా ఏముందంట? ఎక్కడ చూసినా వేదనలు మాత్రమే. ఎక్కడ చూసినా బాధలు మాత్రమే. బాధలు లేని కుటుంబం ఏదన్నా ఉందేమో చెప్పండమ్మ? బాధలెందుకొచ్చాయి అసలు? నేను కష్టాల గురించి మాట్లాడట్లా. బాధ దేనికొచ్చింది? బాధలు రావటానికి కారణం ఏంది? ఆకోరు లోయ అని ఒక లోయ ఉంది బైబిల్ గ్రంథంలో. మీకు తెలుసో తెలియదో. ఆకోరు లోయ అంటే అర్థం ఏమిటో తెలుసా? బాధల లోయ. ఎందుకు ఆ లోయకు దాని పేరొచ్చింది? అసలు కారణం ఏంది? అక్కడ ఏం జరిగింది కారణం? ఏమి జరిగిందంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. యెరికో పట్టణం మొత్తాన్ని ధ్వంసం చేసి మొత్తాన్ని తగలబెట్టమని చెప్పారు. ఎందుకంటే అది పాడైపోయింది. శపితమైంది. ఒక మాటలో చెప్పాలంటే శపితమైంది. దాన్ని మీరు తెచ్చుకోవద్దు. దానిలో ఏది మీకొద్దు. మొత్తాన్ని తగలబెట్టేసి రండి అన్నారు. వెంటనే ఇశ్రాయేలీయులు వాళ్ళ మీదకెళ్ళారు. మొత్తమును తగలబెట్టేశారు. తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి వాళ్ళల్లో ఒకాయనకు ఏదో ఒకదాన్ని చూసి ఆశ పుట్టింది. ఏ దాన్ని చూసి ఆశ పుట్టిందక్క? తగలబెడుతుంటే ఏ దాన్ని చూసి ఆశ పుట్టింది ఇక్కడ ఆయనకు? బంగారాన్ని చూసి ఆశ పుట్టిందక్క. ఏ మంచి మంచి వస్త్రాలు, సీనారు వస్త్రాలను చూసి ఆశ పుట్టింది. ఒరే పిచ్చోళ్ళారా! బంగారం తగలబడుతుంది. విలువ కలిగిన వస్త్రాలు తగలబడుతున్నాయి. ఎందుకు తగలబెడతారని వీళ్ళందరూ అనుకుంటుంటే, వాళ్ళందరూ అంటున్నారు, దేవుడు వాటన్నిటిని తగలబెట్టమని చెప్పాడు. అంతే కదా! దేవుడు తగలబెట్టమన్నప్పుడు అన్నిటిని తగలబెట్టాలి లేదా? మంచి ఏమన్నా తగలబెట్టమంటాడా? శపితమైనవి నీ జీవితాన్ని పాడు చేసేయి, నీ కుటుంబాన్ని పాడు చేసేయి, నీ జీవితాన్ని నాశనం చేసేయి, నీకు విలువ లేకుండా చేసే వాటిని తగలబెట్టంతే. తప్పేం లేదుగా. అప్పుడప్పుడు చాలా సార్లు అంటారు, ఇక నుంచి నేను తప్పు చేయను, విడిచిపెట్టాను, విడిచిపెట్టాను, విడిచిపెట్టానని 100 సార్లు అంటాడు. అంటే విడిచిపెట్టలేక. అంతే కదక్క. టిప్పుకోసారి చెప్తాను, నేను విడిచిపెట్టినాను. ఏంది ఎందుకు ఇన్ని సార్లు చెప్పేది ఎందుకు? విడిచిపెట్టినాడు పొద్దుగూకులు చెప్తాడా? అప్పుడప్పుడు మనకు అర్థం కావటానికి మన భాషలో, మన పల్లెటూర్లు కదా! మనకు చెప్తాను. ఏమంటాడు తెలుసా? రేపు పొద్దున వచ్చేసి ఏమంటాడు? "రేపు డామ్ తాగితే చూడు, ఇంక తాగితే చూడు. రేపు డామించి నేను తాగనే తాగను. ఇన్ని సార్లు ఎందుకు చెప్పావు? తాగనన్నోడు చూపించాలి. పొద్దుగూకులు చెబితే ఈడేంది నమ్మియాలని చూస్తున్నాడు. ఏదో నమ్ముతున్నామని కూడా పిచ్చి జనాలు కాదు. నువ్వు తాగకూడదు అనుకున్నా నీ మనసు కొన్నిటిని విడిచిపెట్టటం లేదు. కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు నీ మనసు కంట్రోల్ కావటం లేదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీ మనసు కంట్రోల్ కావటం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పేతురు గారు మాట్లాడినప్పుడు గాని, యాకోబు గారు మాట్లాడినప్పుడు గాని, పౌలు గారు మాట్లాడినప్పుడు గాని ఏమనంటారంటే, వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కన్నులు గలవారు వాడు నాశనం అయిపోతారు ఎప్పటికైనా. నువ్వెప్పుడైనా ఒకదాన్ని వదిలిపెట్టి వచ్చానన్నావు చూడు. వదిలిపెట్టి వచ్చినానని చెప్పిన తర్వాత మరలాది నీ కళ్ళకు కనపడితే ఆశతో మళ్ళా చేస్తే నీకు చివరకొచ్చేది నాశనమే. అర్థమవుతుందక్క? బాగా ఆలోచించండి. ఇక్కడ అదే జరిగింది. ఈడు చూడగానే చూసిన వెంటనే వాడికి ఏమి కనపడింది? బంగారపు కమ్మి కనపడిందక్క. బంగారపు కమ్మి. ఇంత పెద్ద బంగారపు కమ్మి కనపడింది. బంగారపు కమ్మి ఎలాగుంటది? తళతళలాడుద్ది కదా చూడటానికి. అది ఎవరిది? ఎవరిదది? నీదా? వేరే వాళ్ళది వద్దది మనకొద్దు. పక్కనోళ్ళది మనకు అవసరమా? వీడు కనిపియాలిగా, మైండ్‌లో కొద్దిగా ఉండాలిగా. ఇది నాకు అవసరం లేదుగా. దేవుడు వద్దన్నాడు. వద్దన్న దాన్ని నేను ఎందుకు పట్టుకోవాలనుకున్నాడా? వెంటనే తీసుకొని దాచిపెట్టుకున్నాడు. కొన్ని వస్త్రాలు తీసుకొని దాచిపెట్టుకున్నాడు. అందరితో వచ్చాడు. అందరూ అటు ఇటు ఉండగానే ఇంట్లోకి తీసుకుపోయి ఒక మూలన దాచిపెట్టేశాడు మొత్తాన్ని. ఇప్పుడు చాలా సార్లు అన్నాడు. దేవుడేమన్నాడంటే, ఇదిగో మీ ప్రాంతంలో యెహోషువ మీ ప్రాంతంలో నేను వద్దన్న పని ఒకడు చేశాడు. అందుకే మీ కుటుంబానికి, మీ ప్రాంతానికి శాపం వచ్చిందన్నాడు. వద్దన్న పని ఒకడు చేశాడు, శాపం వచ్చిందని. ఏం చేశాడంటే, నేను ఏయైతే వద్దన్నానో వాటినే తెచ్చిపెట్టుకున్నాడు. తెచ్చిపెట్టుకున్నాడు కదా! మరి ఊరో చెప్పమంటే చెప్పిండా? తప్పు చేసినోడు చెబుతాడయ్యా? ఎందుకు చెప్పడు? తప్పు చేసినోడు ఏం చేస్తాడో తెలుసా? ముందొచ్చి మాట్లాడతాడు. అందరికంటే ముందొచ్చి మాట్లాడతాడు. ఎవరా తీసుకుంది భయం బుద్ధి లేనోడు? ఎందుకు ముందొచ్చి మాట్లాడుతున్నాడు?
తప్పు చేసినాడు కాబట్టి ఎక్కడ ఒప్పుకోలేక కవర్ చేయటానికి చూస్తాడు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు చూస్తున్నాడుగా. వెంటనే ఆకాను ఈయన పేరు బయటకొచ్చింది. ఎందుకు తెచ్చుకున్నావంటే, అయ్యా నేను వాటిని చూడగానే నాకేమొచ్చింది? ఆశ. ఇది చెడ్డది, ఇది మంది కాదు, మనది కాని దాని మీద మనకు ఆశ ఉన్నదంటే నీ కుటుంబానికి నాశనం వచ్చినట్టే. మనది కాని దాని మీద మనకు కోరిక పుట్టిందంటే నీ కుటుంబంలో పిల్లలకి, పాపలకి, నీ కుటుంబంలో వాళ్ళకి శాపం వచ్చినట్టు. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అది నీది కాదు. ఇప్పుడు వెంటనే నువ్వు అనుకోవాలి, వదిలిపెట్టావు, విడిచిపెట్టింది మరలా తెచ్చుకోవాలనుకున్నావంటే నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోతే జాగ్రత్త. వెంటనే దొరకగానే దేవుణ్ణి అడిగారు, ఏం చేద్దామన్నాడు. ఇంకొకరు చేయకుండా ఉండటానికి వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. అది పాత నిబంధన, కొత్త నిబంధన కాదు, అది పాత నిబంధన. అందరిని రాళ్లతో కొట్టి చంపితే వాళ్ళ మీద వేసిన రాళ్ళు ఒక పెద్ద కుప్పగా తయారైనాయి అంట. ఆ రాళ్ల కింద పడి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎందుకంటే శపితమైంది నీ కుటుంబంలో ఉంటే, శపితమైంది నీ ఇంట్లో ఉంటే, పనికి రాంది నీ ఇంట్లో ఉంటే, ఆనాడు వాళ్ళ మీద ఎలాగ రాళ్ళు వేశారో ఈ రోజు నీ ఇంటిలో కూడా ఒక తాగుబోతుడు, ఒక తిరుగుబోతుడు, ఒక పనికిమాలినోడు ఉంటే చుట్టుపక్కల వాళ్ళ రాళ్ళనే మాటలు నీ కుటుంబం మీద పడుతుంటాయి. ఈడింట్లో ఉన్న ఊరిలో ఇట్టాటోడు ఒక్కడున్నా ఏస్టే, ఈడెప్పుడు చచ్చిపోతే బాగుండే, ఈడింట్లో ఎప్పుడు నాశనం అయితే బాగుండే, ఈడింట్లో ఎలా అంటే ప్రతి వాళ్ళు ఈ రాళ్ళు వేస్తుంటారు. ఆ రాళ్ళు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పడి పడి ఆ కుటుంబం ఏమవుతుంది? బాధలు లోయైపోతుంది. కుటుంబంలో బాధలు. ఏందిరా ఈ బాధలు అంటే, ఎప్పుడప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరు ఏమన్నారు మా ఇంటికి తగిలింది దరిద్రము, ఎవరు అన్నారు మా ఇంటి మీద పడింది దరిద్రం అంటే, నేను చెప్తున్నాను ఏమంటున్నానంటే, ఈ బాగానండి, ఈ యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి వాడిని బాగు చేయాలని వచ్చాడు యేసుప్రభు వారు. వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మను పోగొట్టాలని వచ్చాడు. వాడిలో నుంచి అపవిత్రాత్మ పోతే వాడు బాగుపడతాడా? బాగుపడ్డా? అపవిత్రాత్మ అంటే ఏంటిది? అపవిత్రమైన దెయ్యపాత్మ అంటే ఏంటిది ఇక్కడ? చెప్పండి ఏంటిది? దెయ్యం. దెయ్యం కనపడుద్దా? కనపడదు. నాతో నీకెందుకు టెన్షన్? కనపడదు దాంతో టెన్షన్ ఉంటుందక్క? ఏమి టెన్షన్ లేదు. దాని పని అది, మన పని మంది. దెయ్యపాత్మ అంటే ఏంటి తెలుసా? లూకా సువార్త 12 తర్వాత చదువుకున్న రాయబడింది, 18 ఏళ్ల నుంచి బలహీనపరుచాత్మ, నడుములు వంగిపోయినాయి అంట. అదొక దెయ్యం. నడుములు వంగిపోయేదేమో, త్రాగుబోతనే దెయ్యం, తిరుగుబోతనే దెయ్యం, జూదం అనే దెయ్యం, ఇవన్నీ దెయ్యాలు. తంబాకు నవ్వుతారు చూడు, ఇది ఒక దెయ్యం. ఇవన్నీ దెయ్యాలు. సినిమాలు, సీరియళ్ళు, ఇది ఒక దెయ్యం. ఇది పట్టింది వాడికి అదే పిచ్చి. ఇంకా అర్థమవుతుందా? పిచ్చి అంటే ఏం తెలుసు మీరు? ఈ ఆత్మ అంటే ఏందో తెలుసు? మీరు ఏదేదో అనుకుంటారు, ఆ టైం రాగానే అన్నిటి మీద మనసు ఉండదు, దీని మీదే మనసు ఉంటుంది. పిల్లోడు కింద పడుతున్నాడు, పడితే పన్ని ఈడు స్వామి ఎందుకు పుట్టారే నాకు అసలు, ఎందుకని అన్నాడు? నువ్వు సెల్ ఫోన్లు సినిమా చూడటానికి అడ్డమైందని ఈడెందుకు పుట్టాను నాకు, సీరియల్ చూడటానికి అడ్డమైందని అసలు ఇది పుట్టకపోతే బాగుండే నాకు, నేను టయానికి భర్త ఇంటికి వస్తే అన్నం పెట్టడానికి ఆ సీరియల్ అయిపోతుందని అబ్బా ఇప్పుడే వచ్చిండే తగలబడి చచ్చిండయ్యా. అంటే ఈ యొక్క పిచ్చి, ఈ పిచ్చిలో ప్రేమ కరువైపోయింది. ఈ పిచ్చిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది. ఈ పిచ్చిలో భార్య భర్తను పట్టించుకోవటం లేదు, భర్త భార్యను పట్టించుకోవట్లేదు. ఒకళ్ళనొకళ్ళ పట్టించుకోలేదంటే వేరే వాళ్ళని పట్టించుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు ఎవరు కూడా కావాలని చెయ్యరు. అవసరం వచ్చినప్పుడు, అవసరానికి పెద్దవాళ్ళు అంటారు చూడండి, ఏమంటారు తెలుసు? మీ అందరికీ తెలుసుగా, ఇంటిలో అన్నం లేకపోతే బయటకు పోయి తినాలి తప్పదు. ఆకలి అవుతుంది కదా. అది ఏ పరిస్థితి అయినా. మనశ్శాంతి నీ దగ్గర దొరకలేదు కాబట్టి బయటికి పోయి మద్యపానానికి బానిసయ్యాడేమో, గుర్తుపెట్టుకో. నీ దగ్గర ప్రేమ లేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర ప్రేమ కోరుకుంటుందేమో, గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం కాల ప్రపంచానికి ఈ రోజు కూడా. ఏందయ్యా ఏంది బైబిల్ ఏందో, ఇది ఒక మతము అది అని చెప్తాను. మతము మార్గము, మతము దాదిగా చెప్పట్లా. కుటుంబాలలో ప్రేమను చంపేసి, కుటుంబాలలో రోజు గొడవ పడుతుంటే, రోజు కొట్టుకొని తిట్టుకుంటుంటే, ఈ మంచానికి ఇటుపక్క ఒకళ్ళు, ఆ మంచానికి అటుపక్క ఒకళ్ళు, మధ్యలో పెద్ద గోడ కట్టుకొని ఉంటే
ఈ దెయ్యానికి కడుపు నిండుద్ది. ఇప్పుడు ఆ మధ్యలో గోడ తీసివేయటానికే యేసుప్రభువారు వచ్చాడు. అందుకన్నాడు, మాతో నీకేం పని? మాతో నీకేం పని? మా సంతోషాన్ని పాడు చేయటానికి వచ్చావా? వాళ్ళ సంతోషం ఇది. ఇది సంతోషమా? ఇది సంతోషమా కాదమ్మా? సంతోషమే కదా జనాలకిది. ఏ? తినటము, తాగటము, చిందులెయ్యటము, ఇష్టం వచ్చినట్టు తిరగటము, ఏ? ఒకడు నచ్చినట్టు ఒకళ్ళు ఉండటము, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండటము సంతోషమే కదా. మనస్సుకు కంటికి నచ్చిన దానితో పాపం చేయటం సంతోషమే కదా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి వాటిని మానిపిస్తుంటే ఈటకి బాధేస్తుందంట. మానుకోండ్రా, వాళ్ళలో నుంచి చెల్లిపో అన్నాడు. అది పోయిన తర్వాత ఈ నడుములు వంగిపోయినటువంటి ఈ స్త్రీలో నుంచి ఆ బలహీనపరచు ఆత్మ పోయిన తర్వాత ఇంకా చక్కగా నిలబడి లేచి తిరుగుతున్నాం. నేను నిన్నటి దాకా నడుములు వంగిపోతే ఇప్పుడు ఏమైందంటే నాలో బలహీనపరిచే ఆత్మ పోయింది. నిన్నటి దాకా ఈ యొక్క దెయ్యములు పట్టినటువంటి ఈళ్ళో నుంచి ఆ దెయ్యాలు వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా తిరుగుతున్నాడు, సంతోషంగా, ఆనందంగా, ఏ ఆహ్లాదకరంగా, కుటుంబంలో క్షేమంగా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, యేసు ప్రభువా, మాతో నీకేం పని? ఎవరితో ఎవరికి పని కాదంటే ఇక్కడ యేసు ప్రభుని అంటున్నాడు, మాతో నీకేం పని? మమ్మును నశింప చేయుటకొచ్చావా? దెయ్యాలు నశించిపోతే కుటుంబాలు ఏమవుతాయమ్మా? ఆమేన్. దెయ్యాలు పోతే కుటుంబాలు ఏమవుతాయి? బాగుపడతాయి. బాగు చేయటానికి వచ్చిన యేసు ప్రభుని ఏమన్నాడు తెలుసా వాళ్ళు? మా ప్రాంతంలో నుంచి వెళ్ళిపో, నువ్వు అసలు అవసరం లేదు. నువ్వు వచ్చి మా సంతోషాన్ని లేకుండా చేస్తున్నావు, మాకు ఆనందం లేకుండా చేస్తున్నావు, మా యొక్క జీవితాల్లో మాకు నచ్చినట్టు జీవించకుండా చేస్తున్నావు, నువ్వు అసలు మాకు అవసరం లేదు, వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోమన్నారంట. ఆ ప్రాంతం మొత్తానికి ఏం పట్టింది? ఆమేన్. ఈరోజు నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నా కుటుంబం బాగుపడాలన్నా, నా జీవితం బాగుపడాలన్నా, ఈ లోకం అంటే మంచికి వ్యతిరేకమైన పని మనము చేస్తున్నామంటే మన జీవితాలలో దెయ్యాలు పట్టాయని. చిన్నదానికి పెద్దానికి కసిరించుకుంటారు చాలా మంది. ఎందుకు వరకు కసిరించుకుంటాడు? అదొక రకమైనటువంటి అపవిత్ర ఆత్మ. ముందు అది పోతే గాని ప్రేమతో మాట్లాడరు మనుషులతో. అర్థమవుతుందక్క? చాలా మంది చూస్తే మనిషిని చూస్తేనే కోర చూపులతో చూస్తుంటారు. ఏంది? నేను చంపేస్తా. అప్పుడప్పుడు అంటారు, ఏం తింటావా అంటుంటారు. తింటావా అంటుంటే అట్లెందుకు చూస్తున్నారంటే వాళ్ళల్లో ఆత్మ వచ్చింది. దాన్ని ఎవరేం చేయలేరుగా. అది వచ్చినప్పుడు ఆ ప్రవర్తన వేరుంటదిగా. ఏ? చేదరించుకోవటము, అసహించుకోవటము, బాగుండమంటే నీకేమిలే, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిరా, నా పాటుకు నేను ఉంటా. ఇలాంటి కసిరించుకుంటున్నారంటే అపవిత్రాత్మలు వచ్చాయి వాళ్ళ మనసుల్లోనికి. క్యాన్సర్ వచ్చితే హాస్పిటల్‌కి పోయి టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని చెప్తారక్క. కడుపులో గడ్డుంటే స్కానింగ్ తీస్తే గడ్డుందని చెప్తారు. ఏ? బీపీ అంటే మిషన్ పెట్టి చెక్ చేస్తే బీపీ అని చెప్తారు. షుగర్ ఉంటే టెస్ట్ చేస్తే షుగర్ అని చెప్తారు. కానీ అపవిత్రాత్మ పెడితే ఏ టెస్ట్ చేస్తే దెయ్యం అని చెప్తారు? దీనికేమని చెప్పు? ఇంక దీనికోసం ఆడ తిరిగి, ఏడ తిరిగి, ఏడ తిరిగి చివరికి నిమ్మకాయని, టెంకాయని, అయ్యని, ఇయ్యని ఎన్ని చేసినా ఏది చేసినా పడకపోతే దీని బతికింతేను, ఈడి బతికింతేను. బాగుపడాలంటే నీలో ఉన్న అపవిత్రాత్మను పోగొట్టేటువంటి దేవుని దగ్గరికి రావాలి. ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా? సర్వశక్తి గల దేవుడు. ఏందంట? సర్వముపై శక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి కలిగిన దేవుడు, సర్వముపై అధికారము కలిగిన దేవుడు. ఆయన అధికారానికి దెయ్యములు కూడా లోబడుతున్నాయి. వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి. వాడిలో నుంచి దెయ్యం వెళ్ళిపోతే ఇప్పుడు వాడి కుటుంబం ఎలా ఉందంట? సంతోషంగా. ఈరోజు యేసు ప్రభు సువార్త ప్రపంచానికి ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి. ఎవరు నాశనం చేసేది ఎలను? దెయ్యములు, అపవిత్రమైన దెయ్యములు వాళ్ళ నాశనం చేస్తుంటే వాళ్ళల్లో ఉన్న అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి వాళ్ళను బాగు చేస్తున్నాడు యేసుప్రభు వారు. ఈరోజు బాగు చేయటానికి వచ్చాడు యేసుప్రభు వారు. మనందరికీ తెలియదు చాలా మందికి. ఇది ఒక మతము, ఇది మాది కాదు, వాళ్ళది, అక్కడిది, ఇక్కడిది. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇప్పుడు నేను 40 నిమిషాలు చెప్పాను, 35-40 నిమిషాలు చెప్పాను. ఎక్కడన్నా ఏ దాని గురించి అని ఎత్తానా? మనుషుల కుటుంబాల్లో జరుగుతున్న సందర్భమే కదా ఇప్పుడు దా చెప్పింది. బైబిల్లో అది, నేనేం కొత్తగా చెప్పను.
జరుగుతున్న సందర్భం దేవుడు స్పష్టంగా రాసి పెట్టాడు. ప్రతి దాని గురించి స్పష్టంగా తెలియచేశాడు. ఎందుకంటే ఒక కుటుంబములో ఏ ఒక్కరు దెయ్యపు బారిన పడితే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదక్క. మీకు తెలుసో తెలియదు. చాలా మంది అంటున్నారు తెలుసా, మీకేమిలమ్మా ప్రశాంతంగా ఉన్నావంటే, నీకేం తెలుసు? అప్పుడప్పుడు చాలా సార్లు చెప్తాంటాను ఈ మాట. నీకేం తెలుసు వాళ్ళ బాధ? పడుకొని నిద్రపోతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. కళ్ళల్లో నీళ్లు కనబడకుండా కవర్ చేసుకుంటూ నిండా దుప్పటి కప్పుకొని లోపల లోపల ఏడ్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. ఎందుకంటే బాగుపడమంటే ఈడు బాగుపడ్డు, బాగుపడమంటే ఈమె బాగుపడదు. చెప్పుకుంటే ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారో అర్థం కాక లోపల లోపల కుమిలి 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 ఇప్పుడు ఏమంటారంటే మనోవ్యాధి అనేది ఒకటి పడిపోయింది మనసులో అందరికి. ఎవరికి చెప్పుకోలేరుగా. బయటికి చెప్పుకుంటే సిగ్గుచేటు. పాట చూడండి. చెప్పుకుంటే సిగ్గుచేటు ఏంది? నేనే చెప్పుకుంటే నా పరువే పోద్ది. నా కుటుంబం పరువు నేను పోగొట్టుకున్నానా? లోపల లోపల మనోవ్యాధి. ఆ మనోవ్యాధి ఏమవుతుందంటే మనిషిని బలహీనపరుస్తుంటది. అప్పుడప్పుడు చాలా సార్లు చెప్తాను. ఇప్పటికి పోయినా అక్కడికి పోయినా నీకేమి లేదు, ఏ జబ్బు లేదు, ఏ జబ్బు లేదు, ఏ జబ్బు లేకపోతే ఎందుకు నీరసంగా ఉన్నావంటే బలహీనపరిచేటువంటి ఒక ఆత్మ. ఏదో ఒక పరిస్థితికి కృంగిపోయి ఉంటావు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఏదో ఒక పరిస్థితి అది నువ్వు చెప్పుకోలేవు, ఎవరితో చెప్పుకోలేవు. నీ యొక్క జీవితంలో నువ్వు దాన్ని ఓర్చుకోలేవు. ఏదో జరిగిన ఒక సంఘటన గుర్తు తెచ్చుకొని కుమిలి 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 కుళ్ళిపోతావు లోపల లోపలే. ఆ కుళ్ళిపోయిన జీవితంలో మనం అనుకుంటాము, ఏం బతుకులే, బతికితేం బతకపోతే. ఎంత బాధ ఉందా? ఈ బాధ ఎవరు తీరుస్తారక్క? ఎవరికైనా తెలిసి బాధ బయట చెప్పుకొని తీరిపోయేదా? నేను చేసిన పనికి మాలిన పనులు ఎవరితో చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు? ఈ పనికి మాలిన పనుల గురించి తలంచుకొని లోపల లోపల కుమిలిపోతూ ఉంటే భార్యకి చెప్తే భార్య వినదు, భర్తకు చెబితే భర్త వినడు, పిల్లలకు చెబితే ఒక్కడు కంట్రోల్ పడేవాళ్ళు లేడు. ఎవరికి చెప్పాలి అర్థం కాక కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే ఎవరైనా నమ్ముతారు వీళ్ళు నిద్రపోతున్నారంటే? వీళ్ళందరూ నీకేమైనా శుభ్రంగా ఉన్నామంటే ఏం చేయమంటావు? శుభ్రంగా ఉండాలంటే బతకాలి కాబట్టి 4 మెతుకులు తినాలి కాబట్టి తినేసి ఉన్నాం కాబట్టి ఊరకుంటే దరిద్రమైన ఆలోచనలు వస్తాయని రోజు ఏదో పని చేసుకుంటున్నారు అంతే. ఊరకు కూర్చుంటే లేనిపోయిన ఆలోచనలు వస్తుంటాయి, లేనిపోయిన తలకాయ నొప్పులు వస్తుంటాయని ఏదో పని చేసుకొని అంత వండుకొని తినేసి జీవనం సాగిస్తుంటారు. ఎప్పుడు ఈ సమస్య తీరుద్దంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అపవిత్రాత్మలు పోతేనే. అవి పోవాలంటే ఎవరు రావాలి ఆడికి? యేసుప్రభు. రానిచ్చారా? ఏమన్నారు అక్కడ? మా ప్రాంతంలోని చెల్లిపా, మా కాడికి ఎందుకు ఈ పనికి మాలింది అంటే, పనికి మాలిందంటే ఏ చెడిపోయిన పనులు చెప్పాడు ఆయన? మంచి మార్గాలు చెప్తున్నాడా, చెడిపోయిన మాట చెప్తున్నాడా? మంచి చెబుతుంటే ఇప్పుడు నీ ఏషాలు చల్లవు గడా, నీ ఆటలు ఆడవు గడా, నీ కోరికలు నెరవేరవు గడా. దెయ్యపు కోరికలు నెరవేరకూడదని దేవుడు వస్తే దేవుణ్ణి పంపేయటానికి మనుషుల్ని వాడుకుందాం ఇక్కడ. అర్థమైంది? మనుషుల్ని వాడుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేయాలి అర్థం కాక మనుషుల్ని బాగు చేయటానికి మనుషులలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలను పంపించేశాడు. అపవిత్ర ఆత్మ వాళ్ళలో నుంచి పోయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారమ్మా? బాగుపడ్డారు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు బాగుపడాలి, నీ ప్రాంతం బాగుపడాలి, నీ కుటుంబం బాగుపడాలి, నీ ఉన్న ప్రదేశం బాగుపడాలి. అలా బాగుపడాలంటే నీవు చెడుని విడిచిపెట్టి మంచి వైపు తిరగాలి. చెడుని విడిచిపెట్టాలంటే దేవుని మార్గాన్ని వెతకాలి. దేవుని మార్గాన్ని వెతకాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఒకసారి నేను చేసేది కరెక్టా కాదని మనం ఆలోచించుకుంటే మన జీవితంలో మనం ముందు కొనసాగుతూ పోతుంటే మన వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటుందంటే నేను చేసేది చెడే, నా వల్ల ఎదుటికి ఆటంకమైందంటే నేను చేసేది చెడే. కాబట్టి నా వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా నన్ను నేను బాగు చేసుకొని ఎదుటి వాళ్ళను బాగు చేయాలి. అలాంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించడానికి వచ్చాడు. అందుకే యేసుప్రభు వచ్చింది. దేశాన్ని బాగు చేయడానికి వచ్చాడమ్మా. జీవితాలను పాడు చేయటానికి అది వచ్చింది. జీవితాలను బాగు చేయటానికి వచ్చాడు. వచ్చిన ప్రభువు ఆ అపవిత్రాత్మ పట్టిన వాడిని ఏం చేశాడు? బాగు చేశాడు. కింద చదవండి అన్నమాట. ప్రార్థన చేద్దాం. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని
దానిని గద్దింపగా దెయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వాడికి ఏ హాని చెయ్యక వదిలిపోయాను. ఏం చేసిందంటమ్మండి? పడదోసిందంట. ఊరకొరకు ఎందుకు పడిపోతున్నాడు? ఎందుకు పడిపోయిండు? ఏమైందని పడిపోయారు? కింద పడిపోయినవంటే ఇది ఒక ఏమంటారు? ఇది ఒక ఫ్యాషన్ అంట పడిపోవటం ఈ రోజులలో. కింద పొర్లాడటం ఫ్యాషన. మనం ఫ్యాషన్ అనుకుంటున్నారు. బైబిల్ చదివితే తెలుస్తది. ఫ్యాషన్ కాదురా, పట్టిన అపవిత్రాత్మ అని. ఇప్పుడేం చేశాడు? పానిలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు వాడు బాగుపడ్డాడు. బాగుపడాలా? చెడిపోవాలమ్మ జీవితాలు? బాగుపడాలి. అలా బాగుపరచటానికే యేసు ప్రభు వచ్చాడు. అలాంటి కృప ఈ కుటుంబానికి, ఈ ప్రాంతమునకు దేవుడు అనుగ్రహించును గాక.